ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మ్యాచెస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు సన్నిధిలో చేరి ఈ యొక్క సంవత్సరం అంతట్లో దేవుడు చూపించిన కాపుదలను బట్టి, ఆయన చూపించిన కరుణ కటాక్షములు కిరీటముగా దయచేస్తున్నారు రీతిని బట్టి, కటాక్షమును బట్టి, ఫర్ ఆల్ ద blessings, for all the protection and for all the kindness that God has showed in our lives. Come in this final day, final Friday of this 2025 year, God gave us this wonderful time to soak in His presence. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆఖరి శుక్రవారం నాడు దేవుని సన్నిధిలో చేరి ఆయన నామానికి స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపా ధన్యత భాగ్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈసారి మన ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయగలిగి తండ్రి, ప్రేమ కలిగిన దేవో, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఇల్లు మీరు చూపించిన ప్రేమ, కృపా, కనికరము ఎంతో ఉన్నతమైనదయ్యా. అందును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాన్న, ఈ యొక్క 2025 సంవత్సరం అంతట్లో తోడుగు నడిపించావు. మా కష్టాల్లోనేమి, బాధల్లోనేమి, మా కన్నీళ్ళలోనేమి, వేదనలోనేమి నాన్న, మా ఎటువంటి స్థితిగతుల్లోనేమి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా నడిపించిన విధానం బట్టి లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నాన్న, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఇప్పుడు వరకు నాన్న మీరు మా ఇంట్లో చూపించిన గొప్ప కృపను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ రండి. ఈ యొక్క ప్రార్థన కూడిక, ఈ యొక్క ఆరాధన కూడిక ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతను వహించుకొని మీ నామానికి మహిమార్థమైన కార్యములు, బలమైన కార్యములు మా జీవితంలో జరిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, దేవుని సన్నిధిలో మనం చేరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ, మనకు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అయిన దేవునికి అన్ని వేళలా మనం ఆరాధిస్తూ ఘనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నాతో కలిసి ఈ పాట పాడవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్వరమది బిగ్గరగా స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత.
బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత, నిన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము, ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తివంతుడా, సర్వశక్తివంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తివంతుడా, సర్వశక్తివంతుడా. నువ్వు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నువ్వు తప్ప వేరెవరి పూజింపనయా, నువ్వు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరి పూజింపనయా. నిత్యము నీ నామమునే స్తుతించదను, నిత్యము నీ నామమునే స్తుతించదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. చెప్తారా? నన్ను ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్వరం మీద బిగ్గరగా స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. రెండుసార్లు మనం ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలు దేవుని సమర్పించుకుందాం, మనస్ఫూర్తిగా దేవుని అడుగుదాం. దేవానికి ఇష్టమైన పాత్రకు మమ్మల్ని మలచండి అయ్యా. నాన్న, మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాను, ఎన్ని బాధలు వచ్చినాను, నాన్న మీరు ఎడ్ల మా ఇంట్లో చూపిస్తున్న గొప్ప ప్రేమ కృపా కనికరం బట్టి లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వి గ్లోరిఫై యూ లార్డ్, వి మ్యాగ్నిఫై యూ మాస్టర్.
దేవా మీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ప్రార్థన పూర్వకంగా మన హృదయాలు దేవుని సమర్పించుకుందామా. దేవా మా జీవితంలో ఎన్ని కష్టాలైనను ఎన్ని బాధలైనను నాన్న విడువక మా ఎడల చూపిస్తున్న గొప్ప ప్రేమను బట్టి నాన్న గొప్ప కృపను బట్టి మీకే వందనములు చెల్లిస్తున్నాం దేవా. నాన్న మీ యొక్క గొప్ప ప్రేమ ఎంతో ఉన్నతమైనదయ్యా, అందుని బట్టి మీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న అతి సుందరుడైన దేవుడు నువ్వు తండ్రి. నాన్న ఆయనను తని నాన్న ఎటువంటి స్వరూపమైనను సొగసైనను లేకుండా తని నాన్న మీరు మా కోసం నల్లగొట్టబడ్డారయ్యా తండ్రి. అందుని బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాం దేవా. రోగపు పడిపుల్లో నాన్న మేము పడిపోయినప్పుడు నాన్న మమ్మల్ని లేవనెత్తిన వాడు నీవే. ఈ సంవత్సరం అంతట్లో నాన్న ఎన్నో శ్రమల్లో ఎన్నో దుఃఖములతో ఎన్నో బాధలతో నాన్న నలిగిపోయిన వేళలో నాన్న మమ్మల్ని లేవనెత్తిన వాడు నీవే తండ్రి. అందుని బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాం దేవా. నాన్న నీ యొక్క రక్తముతో నాన్న మీరు మమ్మల్ని కడుక్కొని నన్ను విమోచించిన దేవా నీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మానేవారు నాన్న మీరు నాన్న మమ్మల్ని మర్చిపోయినాను విడిచిపోయినాను నాన్న మాకు తోడుగా ఉండి నడిపించవా. ఈ సంవత్సరం అంతట్లో చెయ్యి విడవక నాయన మీరు మాకు తోడుగా నాదుడు నీవు. నీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అని హృదయపూర్వకంగా దేవుని అడుగుదామా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్నేహితులే మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేను. స్నేహితులే విడిచిపోయినా బంధువులే మరచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేను. సహచారివేనా సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివేనా సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గురి పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గురి పిల్లవే. సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా. రోగపు పడకలో మనం పడి ఉన్నాం, నిరీక్షణ కోల్పోయినప్పుడు మన జీవితంలో నడిపించిన దేవుడు ఆయన. దేవా నా వ్యాధులను నా బాధలను అన్నింటినీ తొలగించిన పరిహారకుడు అయ్యా నువ్వు. అందుని బట్టి ఈ వందనాలు చెల్లిస్తున్నందుకు మనస్ఫూర్తిగా దేవుని కనపరుస్తూ హృదయపూర్వకంగా దేవుని వేడుకుందామా.
రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన తోడుకాకి స్వస్థపరిచిన వైద్యుడవే. ఎస్ లార్డ్. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే. పరిహారివేనా పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. పరిహారివేనా పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. శారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మా జీవితంలో నాని ఎటువంటి స్థితిగతుల్లో నాన్న మేము పడి ఉన్నాను. సంవత్సరం అంతట్లో నాన్న మీరు మాకు తోడుగా నడిపించిన పోషకుడుగా, సహకారిగా, పరిహారిగా ఉంచిన కృపను బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాం దేవా. నాన్న మీరు మా ఇంట్లో చూపించిన ప్రేమను బట్టి స్తుతి యాగాన్ని నాన్న మీరు స్వీకరించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మ్యాగ్నస్ అండ్ ద లవింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కొద్ది నిమిషాలు ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందుకు ముందు సంతోషంగా ఉన్న వారు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రండి. ఈ యొక్క 2025వ సంవత్సరం అంతట్లో దేవుడు తన గొప్ప కృపను, మహాప్రేమను మన పట్ల చూపించాడు కదండి. ఆయన మనల్ని రక్షించిన రీతి కూడా అంతే. The way God has showed His grace upon us, the way God has loved on us, showed His love on us is with a great love. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు మన పట్ల చూపించిన ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆయన మన పట్ల చూపించిన ఆ యొక్క ఉన్నతమైన సంకల్పము, ఆ యొక్క ప్రణాళిక ఆయన ఏ రీతిగా మన ఎట్లా చూపిస్తున్నాడు అంటే, మన జీవితంలో ఈ యొక్క సంవత్సరం అంతట్లో త్రూఅవుట్ ద ఇయర్ we went through lot of challenges in our life. ఎన్నో ఎదురీతలు మనం ఎదురీదాం, ఎన్నో పోరాటాలు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఎదురున్నాం. We might have went through a lot of accidental situations and circumstances and challenges in our life. అటువంటి సంఘటనలో చాలాసార్లు ఈ సంవత్సరంలో మనం చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నామేమో. The situations where we couldn't tolerate, situations where we couldn't able to manage, and the situations where we can't able to come ahead. కొన్ని సందర్భాల్లో మనం తట్టుకోలేనివి, కొన్ని సవాళ్ళు మనం ఎదురుగా నిల్చోలేనివి, కొన్ని సవాళ్ళు వచ్చినప్పుడు మన వల్ల సహించలేనివి, ఇంకొన్ని సవాళ్ళు వచ్చినప్పుడు మనం స్పందించలేని స్థితిలో కూడా అటువంటి రీతిగా కూడా చచ్చిన వారి వలె ఉన్నామేమో. అయినను ఇప్పుడు వరకు, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక మనం పాడాం కదండి, ఆరాధన చేతును అన్ని వేళలా నాతో కలిసి మీరు ఆ పాట పాడేంత వరకు ఇప్పుడు వరకు కూడా
మనం బ్రతికి ఉన్నాము, దేవుని స్తుతించి ఉన్నాము, ఈ రీతిగా ఈ మాటలు వింటున్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నిజమే స్నేహితులారా. ఎస్ మై బిలవ్డ్ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ బై హిస్ గ్రేస్. కేవలం ఆయన కృప ద్వారానే మనం ఇప్పటి వరకు వచ్చాం. ఆయన కృప లేకపోతే అనేక మంది మనతో ఉన్నవారు, మనకు బాగా సన్నిహితులైన వారు, మనకు బాగా ఆత్ములైన వారు ఎంతమంది కన్నుమూశారండి. ఎంతమంది ఎన్నో ప్రమాదాల్లో వారు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది రకరకాల సంఘటనలలో వారి జీవితంలో అనేకమైన శ్రమల్లోన, ఇబ్బందుల్లోన ఇరుక్కున్న వారు ఎంతమంది లేరు. అల్పులమైన మనం, ఆయనను క్రీస్తు మనలను బ్రతికిస్తూ వచ్చాడు. ఇట్స్ క్రైస్ట్ హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ అస్ అండ్ హీ మేడ్ అస్ టు సస్టైన్ అండ్ టు సర్వైవ్ ఆల్ దిస్. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ 4-5 వచనాలు చదువుకుంటే, ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 4 and 5 ఇఫ్ యు సీ ఇట్స్ రిటన్, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. యు ఆర్ సేవ్డ్ బై ద గ్రేస్. ఎస్ మై ఫ్రెండ్స్, we are all saved by grace. The grace is given with the greatest love of God. కృప చేత మనం రక్షింపబడ్డాం. ఈ కృప ఎలాగొచ్చిందంటే దేవుని యొక్క మహాప్రేమ అండి. ఆయన ప్రేమ లేకపోతే మనము జీవించలేము. ఆయన ప్రేమ లేకపోతే మనం ఉనికి కూడా ఉండదు. ఈరోజు ఈ జీవితం మనం అనుభవిస్తున్నామంటే కేవలం యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ బట్టియే. ఆయన మహాప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన చచ్చిన వారమై ఉన్నప్పటికీ ఆయన మనలను బ్రతికిస్తూ వచ్చాడు. మృతతుల్యమైన స్థితిలోకి వెళ్ళాం, సమస్యల గుండా వెళ్ళాం, శోధనల గుండా వెళ్ళాం, అపనిందల గుండా వెళ్ళాం, అవమానాల గుండా వెళ్ళాం, ఎన్నో ఛాలెంజెస్ గుండా వెళ్ళామండి. ఈ సంవత్సరం ఒకసారి ఇఫ్ యు రిమైండ్ అండ్ రీకాల్ ద ఈవెంట్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్, ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ సంవత్సరం అంతట్లో జరిగిన ఒక్కొక్క సందర్భాలు కానీ గుర్తెచ్చుకుంటుంటే జనవరి మొదలుకొని నేటి డిసెంబర్ వరకు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిట్టూర్పులు, ఎన్నో సందర్భాల్లో ఒంటరి వారమై ఎక్కడ బయటికి వినిపించుకుంటా మౌనంగా మనం ఏడ్చిన స్థితిగతులు లేవా? ఆ ఒంటరితనంలో కూడా దేవుడు మనలను ప్రేమిస్తూ వచ్చాడు, మనకు పోషిస్తూ వచ్చాడు, మనకు పరిరక్షిస్తూ వచ్చాడు, మనలను కాపాడుతూ వచ్చాడు. దెర్ ఆర్ మెనీ టైమ్స్ వేర్ వీ కుడెంట్ ఏబుల్ టు స్టాండ్. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ we are alone and no one is there with us. Even when we are alone, the times where we are shedding our tears are rolling down, such times God is there with us. He is answering our prayers and He made us to see and witness great things despite our challenges, despite of blames, despite of hardships, despite of sorrows, in spite of a lot of challenges. He is there with us. That is His great love. అదండి ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ. ఈరోజు మనుషుని యొక్క చూపించే ప్రేమలో ఒక లిమిట్ ఉంటుంది. ఇన్ ద వరల్డ్లీ లవ్ ఆఫ్ పీపుల్, ఎ మ్యాన్స్ లవ్ హ్యాస్ ఎ లిమిట్. కొంతవరకే మనుషులు చేయగలరు. టాలరేట్ చేయలేని స్థితికి వచ్చినప్పుడు వారి ప్రేమ కాస్త ప్రమాదంగా మారుతుంది. In such situations where man has a limited love, and when it is going beyond that limit, the love will eventually become a burden. ఒక ప్రేమ ఒక భారంగా మారుతుంది. అది ఎటువంటి బంధంలో కానివ్వండి, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ ఇట్ ఇస్, విత్ ఎ లిమిట్ ఎవ్రీథింగ్ సస్టైన్స్. ప్రతిదీ ఒక కొలతలోనే వస్తుంది. కానీ క్రీస్తు ప్రేమ కొలవలేనిది.
ఓన్లీ క్రైస్ట్ లవ్ ఇస్ లిమిట్లెస్, ఇమ్మెజరబుల్. కొలత లేని ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదండి. ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, వారికన్నా దేవుడు మనకి ఎంతో శ్రేష్ఠులైన వారిగా దేవుడు చేశాడు. ఇట్స్ ఆల్ బై హిస్ గ్రేస్. ఆయన యొక్క ప్రేమ ద్వారానే దేవుడు మనలను ప్రేమిస్తూ ఈ స్థితికి తెచ్చాడు. దేవుని యొక్క ప్రేమ లేకపోతే మనం బ్రతకలేం. వి కుడెంట్ ఏబుల్ టు సర్వైవ్ వితౌట్ గాడ్స్ లవ్. ఇట్స్ ఆల్ బై హిస్ లవ్. ఎస్ మై ఫ్రెండ్స్, అంతగా ప్రేమించే దేవునికి తిరిగి మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? ఫర్ ద గాడ్ హూ ఇస్ షోయింగ్ us such a love, what are we giving him back in return? What are we saying? What is our response to him? దీనికి we have a best example in the Bible. ఒక అద్భుతమైన ఉదాహరణ మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ఏమి లేని వాడైనను అన్నీ కలిగిన వాడిగా దేవుడు దీవించినప్పుడు ఆ యొక్క మనిషిలో కృతజ్ఞత భావం ఒక అద్భుతమైన పాటగా, ప్రార్థనగా, ఆరాధనగా మార్చిన వ్యక్తి దావీదు. డేవిడ్, డిస్పైట్ he is having nothing, from nothing, when God blessed him to everything, with all the riches, with all the greatest possessions, in such a situation he made a prayer. He turned it into a joyful noise, more like worship. That is the greatest quality of David. దావీదు రచించిన ఒక కీర్తన, 103వ కీర్తన, ఫ్రమ్ Psalm 103. we see in the first 5 verses, మొదటి 5 వచనాలు చూసినప్పుడైతే ఎంత అద్భుతంగా రచించాడంటే ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కర్ణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. In Psalms 103 verses 1 to 5, సంగీతం 103 5 సామ్స్ కీర్తనలో 103వ కీర్తనలో మొదటి 2 వచనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, దేవుడు మనకు చేసిన గొప్ప కృప, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కార్యములను, ఉపకారములు దేన్ని మరొక. Forget not all the greatest gift, all the greatest blessings, for all the goodness of God that God has granted in your life, that you have witnessed in your life. Yes, my friends, నిజమే నా స్నేహితులైన మీ అందరితో చెప్తున్నాను, for all the beloved friends, మన జీవితంలో మన అంతరంగానికి తెలుసు, మన ప్రాణానికి తెలుసు మన దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములు ఏంటో. Our soul knows what are the greatest gifts and what are the greatest deeds God has done, greatest blessing God has granted in our lives. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో ఏమీ లేని వారి వల్లే మనం ఉన్నప్పటికీ దేవుడు తన సకల ఐశ్వర్యం చెప్పిన, తన కృప చేస్తున్న సకల ఐశ్వర్యము చెప్పిన దేవుడు మనకు ప్రతిదీ దయచేశాడండి. By his grace and by his riches of his mercy, God granted everything to us. So forget not, never forget the greatest blessings that we have received from God. మొట్టమొదటిది. రెండవది 3వ వచనంలో చూస్తే, మన దోషములన్నింటినీ క్షమించువాడు, సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు, మనం చేసిన తప్పిదములు అనేకములు ఉండొచ్చు. అయినను మన శోధనలేమి, మన బాధలేమి, మన కష్టాలేమి, మన దుఃఖాల్లోనేమి చాలా సందర్భాల్లో దేవునికి గాయపరిచే రీతిగా ఉన్నాం, దేవునికి అవమానపరిచే రీతిగా ఉన్నాం, దేవునికి బాధించే రీతిగా కూడా ఉన్నాం. అయినప్పటికీ ఆయన మనలను
క్షమించేవాడు, ఆయనే మనలను కుదిర్చేవాడు. ఎందుకంటే ఆయనే మన నిర్మాణకుడండి. ఈరోజు ఆయన ప్రియబిడ్డలుగా ఆయనను ఎరిగిన వారి వల్లే మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన క్రియలను మనం చూడగలం. మూడో విషయం మనం చూసినప్పుడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎస్, ఇన్ ద 4th verse we can see that. మన జీవితంలో ఎన్నోసార్లు, ప్రాముఖ్యంగా 2025వ సంవత్సరంలో ఎన్నో ప్రయాణాల్లో మనం వెళ్ళాం. మనం ప్రయాణించిన రోడ్లోనే మన కళ్ళెదురుగా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఎన్నో వార్తలు వినుంటాం. ఎన్నో అపాయాలు అవడానికి సందర్భాలు వచ్చాయి. అయినా దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఎంతోమంది కతించిపోయారండి. అయినా దేవుడు మనలను కాపాడుతూ కటాక్షిస్తూ వచ్చాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామా? మనస్ఫూర్తిగా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవా, సమాధిలోనికి మా ప్రాణం వెళ్లకుండా మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని విమోచించినందుకు వందనాలు తండ్రి. దేవుడు ఒక కరుణగల మరొక కిరీటాన్ని దేవుడు మనకి గిఫ్ట్గా దయచేస్తున్నాడు. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. ఇఫ్ యు ఆర్ వేకింగ్ అప్, then you can receive the blessing, and if you are still lying down, you are letting that blessing go. నువ్వు లేచావంటే ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలవు. నువ్వు ఇంకా పండుకొని ఉన్నావంటే ఆశీర్వాదాన్ని అలాగే వదిలేస్తున్నావు. ఈరోజు ఆశీర్వాదాన్ని మనం పట్టుకునే వారి వల్లే ఉన్నామా? ఆశీర్వాదాన్ని మనం వదిలేవారి వల్లే ఉన్నామా? ఫర్ ఆల్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ వాట్ హ్యాస్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఆర్ వి షోయింగ్ ద గ్రాటిట్యూడ్ టు గాడ్? ఎస్ ఆర్ నో? మనం గమనిద్దాం. మన జీవితంలో దేవుడు చూపించిన గొప్ప ఆశీర్వాదాలను బట్టి, గొప్ప కృపను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వారి వల్ల ఉన్నామా? కృతజ్ఞత జీవితంతో ఉన్నామా? పరిశీలించుకుందాం. అండ్ చివరిగా చూసినప్పుడు 4వది, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎస్, లైక్ ఎ కింగ్ ఫిషర్, లైక్ ఎన్ ఈగల్స్. ప్రపంచంలో కొన్ని కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ, లిటరల్లీ దెర్ ఆర్ some hundred thousands of species are there on this planet. Out of all, eagle is very special. ఈ పక్షిరాజు చాలా ప్రత్యేకమైనదండి. పక్షిరాజు కూర్చున్న ఒక ముఖ్యమైన 5 విషయాలు చెప్పాలి అంటే, మొట్టమొదటిది, అన్నిటికన్నా పక్షిరాజుకి కంటి చూపు ప్రభావం చాలా ఎక్కువ. చెప్పాలంటే ద విజన్ రేంజ్ ఆఫ్ అన్ ఈగల్ ఇస్ మోర్ దెన్ 5 kilometers. చాలా షార్ప్గా ఉంటుంది. ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉంటుంది, కానీ కింద ఎక్కడో ఉన్న ఒక చేపనో ఒక పక్షినో ఏదో తన వేటగా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇట్ విల్ టేక్ ఇట్స్ బెయిట్. ప్రాముఖ్యమైనది ఫస్ట్ ఇస్ విజన్. సెకండ్ థింగ్, పక్షిరాజు ఎప్పుడు పాడైపోయింది తిందో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సచ్ బర్డ్స్ ఇన్ ద ఎనిమల్ కింగ్డమ్, ఇన్ ద స్పీషియస్ ఆఫ్ ద ఫ్లయింగ్ స్పీషియస్. అవన్నీ చచ్చిపోయినవేం తింటుంది, కానీ పక్షిరాజు ఇట్ విల్ నెవర్ ఈడ్ ఎనీ కార్కేసెస్. అది ఎప్పుడు మరణించింది ఏది తిందో, ఫ్రెష్గా వేటాడి తింటుంది. మూడోది వచ్చినప్పటికి తుఫాను కానీ, గాలులు కానీ, అలలు కానీ ఏవైనా వచ్చినప్పుడు మిగతావన్నీ జడిసిపోతాయి, కానీ ఒక్క పక్షిరాజు మాత్రం మేఘాల కన్నా పైన ఎగిరి వెళ్తుంది. దట్ ఈస్ ఇట్స్ క్వాలిటీ. అండ్ 4వదిగా చూసినప్పుడు పక్షిరాజు తన జీవితంలో చెప్పాలంటే సూర్యుడికి సూటుగా చూడగలిగిన శక్తి, సామర్థ్యత ఒక్క పక్షిరాజుకే ఉంది, ఇంక ఏ జీవికి లేదు. చివరిగా చెప్పాలంటే పక్షిరాజుకి ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇట్ కెన్ రెన్యూ ఇట్స్ లైఫ్. తన యొక్క జీవితాన్ని మరోసారి అది క్రొత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఇట్ విల్ గో టు ఐసోలేటెడ్ ప్లేస్. ప్రత్యేకంగా ఒక ఒంటరి తన స్థితిలోనికి వెళ్ళిపోద్ది. తనకున్న బర్డ్, తన యొక్క ఆ యొక్క ఫెదర్స్ అన్నింటినీ తీసేస్తుంది. రెక్కల్లో ఉన్న యొక్క
ఈకలన్నిటికీ రెక్కలనే తన వింగ్స్లో ఉన్న ఫెదర్స్ అన్నిటిని తీసేస్తుంది. తీసిన తర్వాత గోర్లు చేస్తుంది, తన బీక్ని తీసేస్తుంది, పగలు పడుతుంది, మొత్తం అంత వికారంగా తయారవుతుంది. అండ్ ఇట్ విల్ వెయిట్ దేర్. కొంతకాలం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అవి తిరిగి మొలిచేలాగా. అంటిల్ ఇట్ రీగ్రోస్. అది మొలిచేంత వరకు వెయిట్ చేస్తుంది. ఈరోజు మన జీవితంలోన చాలా సందర్భాల్లో మన అటువంటి గాడ్ ఈజ్ సెట్టింగ్ అస్ apart in a way, in a situation where he is asking us and he is seeking whether are we renewing it with the help of God or are we letting it go. మనం దేవుని యొక్క సహాయంతో ఇంకోసారి క్రొత్త తగ్గే రీతిగా మనం ఉంటున్నామా, లేదంటే కానీలే అని వదిలేస్తున్నామా? పక్షిరాజు అయితే రెన్యూ చేసే రీతిగా అన్నీ పీకేసి ఏమి లేని దానిగా అలా పడుంటుంది. It will be idle. But when her wings grows, her nail grows, her beak grows, it will roar high. తన యొక్క రెక్కలు మొలిచిన తర్వాత, బాగా రెక్కలు వచ్చిన తర్వాత, గోర్లు వచ్చిన తర్వాత, ఆ ముక్కు బాగా సూటిగా పెరిగిన తర్వాత ఆకాశ గగనాలపైకి ఎగురుతుంది. నచ్చినట్టు తల్లి ఎలాగంటే అలాగా ఇంకా పూర్వ వైభవం వచ్చే రీతిగా మంచి యవ్వనంగా తయారవుతుంది. ఈరోజు దేవుడు కూడా మనకి అదే రీతిగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ us లైక్ అన్ ఈగిల్. హీ వాంట్స్ టు రెన్యూ us. పక్షిరాజు వలె మన యవ్వనము క్రొత్త దగ్గనొచ్చున్నట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే మేలుతో మన హృదయాలను ఆయన నింపుతున్నాడు. కొన్నిసార్లు మన హృదయాల్లో కేవలం సంతోషాలే ఉండవండి. కొన్నిసార్లు మన హృదయాల్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీటన్నిటి గుండా మనం వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్ కావాలంటే ఆ చేతిలో ఫ్లూట్ ఉంది. ఫ్లూట్ నుంచి వస్తే అన్ని కన్నాలే. ఒక కన్నం పూర్తిగా ఉన్నాయి, ఎదురులో ఎన్నో కన్నాలు ఉన్నాయి. అయ్యో నా జీవితం కన్నాలతో ఉండిపోయింది అని బాధపడుతున్నప్పటికీ సరిగ్గా వాయించగలిగిన నైపుణ్యం కలిగిన కళాకారుని చేతులు కానీ ఫ్లూట్ ఉందనుకోండి, అద్భుతమైన స్వరాలు వస్తాయి. లైక్ ఎ ఫ్లూట్ అవర్ లైఫ్ మైట్ బి హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ హోల్స్. అవర్ హార్ట్ మై హ్యావ్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. ఫ్లూట్ మేకింగ్ మీరు కానీ విన్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. విత్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ పర్సన్ విల్ పుట్ ఎ హీటెడ్ హోల్స్ ఆన్ ఇట్. కాలుస్తూ పెడతాడండి కన్నాలు, మొత్తం పొగలు వస్తుంటాయి. కానీ ప్రిసైజ్గా చివరి వరకు బ్రేక్ అవ్వకుండా ఫ్లూట్ ఉంటుందా చూస్తాడు. ఇఫ్ అంటిల్ ఆల్ ద హోల్స్ ఆర్ ఫినిష్డ్, ఇఫ్ ద వుడ్ ఈస్ విత్ స్టాండింగ్, దెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అప్పుడు అద్భుతమైన స్వరాలు వస్తాయండి. ఎంత అద్భుతంగా వస్తాయంటే చూసారా ఎంత అద్భుతంగా వచ్చిందో. అయ్యో కన్నాలు వచ్చాయి కదా, అయ్యో కష్టాలు వచ్చాయి కదా, అయ్యో ఇబ్బందులు వచ్చాయి కదా అని భయపడిపోయిందంటే ఇంత అద్భుతమైన స్వరం రాదు. నిజంగా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు లెక్కించడం మన వల్ల కాదు కదండి. పక్షిరాజు యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు మేలుతో ఆయన మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన తృప్తిపరిచినందుకు కృతజ్ఞత కలిగిన వారి వలె ఆయన్ని ఆరాధించాలి. ఫర్ ద వే హీ సాటిస్ఫైడ్ అవర్ హార్ట్స్ విత్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్, ఇట్స్ అవర్ పార్ట్ టు గివ్ హిమ్ ఎ గ్రేట్ఫుల్ థ్యాంక్స్ విత్ ఎ థ్యాంక్స్ గివింగ్ విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. రెండవది,
మన జీవితంలో ఆయన మరణ పడక నుండి మనం విమోచించినప్పుడు, ఫ్రమ్ ఎ డెత్ బర్డ్ హీ రిడీమ్డ్ us. ఫర్ దట్ వి షుడ్ ప్రైజ్ గాడ్. అదే రీతిగా మనం చేసిన తప్పిదములను, మనం చేసిన సంకటములను, ఫర్ ద సిన్స్ మైట్ వీ హ్యావ్ కమిటెడ్, హీ హ్యాస్ రిడీమ్డ్ us, హీ ఫర్గేవ్ us. ఫర్ దట్ వీ షుడ్ ప్రైజ్ హిమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకుండా ఆయన్ని మనం స్తుతించాలి. ఫర్ ఆల్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్, వీ షుడ్ నెవర్ ఫర్గెట్, బట్ వీ షుడ్ ఎవర్ ప్రైజ్ గాడ్. ఆయన మనం నిరంతరం స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన సేవించాలి. ఎన్నటన్నటికీ ఆయన చేసిన ఉపకారములు మనం మరవకూడదు. అటువంటి గొప్ప కార్యాలు చేసిన దేవునికి మన హృదయాలు సమర్పించుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా? దయగలుగుతుందండి. ప్రేమ కలిగిన దేవా, మా జీవితంలో అనేకమైన శ్రమలు గుండా, శోధనలు గుండా ప్రయాణించిన మా జీవితాలు, ప్రాముఖ్యంగా 2025 సంవత్సరంలో ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలలో, ఎన్నో కన్నీళ్ళలో పడి ఉన్న మా బ్రతుకులను లేవనెత్తావయ్యా. నాన్న, మీరు స్థిరపరిచారయ్యా, బలపరిచారయ్యా, మా స్థితిగతులు మార్చారు తండ్రి, మా కథనే మార్చేసావయ్యా. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రీతికి మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించాము, మహిమపరిచాము. మీరు మా జీవితాల్లో చూపించిన మహాప్రేమను బట్టి, ఫర్ ద గ్రేటెస్ట్ లవ్ యూ హ్యావ్ షోడ్ ఇన్ అవర్ లైఫ్స్, వీ హ్యావ్ మెడిటేటెడ్ యువర్ వర్డ్. దేవా, మీ మాటలు ధ్యానించాము. మా జీవితంలో మీ యొక్క కార్యములు మేము ఇదేన్ని మరవకుండా ఈ యొక్క వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ 2025 సంవత్సరం అంతట్లో మీరు చూపించిన కాపుదలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కలిసి చెప్దాం మా పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి నెరవేరును గాక. మా దినాహారం నేడు బతచి, మరణశిలువ మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము, శోధనకు తేక అదృష్టం తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.